పన్నీరాకు, చామంతి, రుక్షి, లిలీస్ వీటిని పెట్టి స్వామివారి పుష్పకానికి శాలిగ్రామ మాలని అల్లుతాం సార్. ఇది 10 అడుగులు. స్వామివారి మాలలకు ఉపయోగించే పువ్వులను దాతలిస్తారని, బెంగళూరు, చెన్నై, మధురై, సేలం లాంటి ప్రాంతాల నుంచి అవి తిరుమలకు వస్తాయని ఈశ్వరయ్య చెప్పారు. శిఖామణి అనే మరో ప్రత్యేక మాల గురించి కూడా ఆయన వివరించారు. ఈ శిఖామణి మాల వచ్చి స్వామివారి కిరీటం దగ్గర నుంచి భుజం వరకు ఈ శిఖామణి మాలని వేస్తారు. ఇది 5.5 అడుగు సార్ ఈ మాల. ఈ మాలకు రుక్షి, చామంతి, పన్నీరాకు, లిలీస్ ఇవి పెట్టి శిఖామణి మాలను తయారు చేస్తాము. ఇది స్వామివారికి రోజుకి 2 సార్లు తోమాల సేవ పుష్పకైంకర్యం జరుగుతుంది. ఆ పుష్పకైంకర్యానికి ఇవి స్వామివారికి వేస్తాం. శాలిగ్రామం, శిఖామణి పూలమాలలు వేసిన తరువాత వెంకటేశ్వరుడి విగ్రహానికి తగినట్లు మరో 5 మాలలు కూడా అలంకరిస్తారు. లక్ష్మీహారం, కంఠసర, శ్రీదేవి, భూదేవి, శంకు, చక్రం ఈ మాలలు ఇలా 5 మాలలు ఉంటాయి సార్. ప్రతిరోజు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అయ్యగారికి కళ్యాణోత్సవం మాల, అమ్మగారికి ఇలాంటి తాయారు బిట్లు 2 ఉంటాయి. ఇవి లక్ష్మీహారానికి 24 బిట్లు. ఈ చామంతి, రుక్షి, పన్నీరాకు, లిలీస్, రోజాలు ఈ 4-5 ఐటములు స్వామివారి కళ్యాణోత్సవం మాలకు వస్తుంది. బ్రహ్మోత్సవాల సమయంలో సాయంత్రం పూట స్వామివారు ఊరేగే ఒక్కో వాహనానికి భారీగా ఉండే ప్రత్యేక మాలలు సిద్ధం చేస్తామని టీటీడీ చెబుతోంది. ఈ ఫస్ట్ మొల్లలు లూస్ ఫ్లవర్స్ వస్తాయి. దాన్ని ఉట్టు రూపంగా కట్టుకుంటాము. కట్టుకున్న తర్వాత దాన్ని పెద్ద మాలగా 2 వ్యక్తులు వేస్తారు. ఉట్లు మాల అని అంటారు దీన్ని. దీంట్లో 3 రకాల పూలు. ఒకటి వచ్చి మొల్లలు, కనకాంబరము, ఇప్పుడు పన్నీరాకు కూడా యూజ్ చేస్తున్నారు. పన్నీరాకు కూడా లూజ్ గా వస్తుంది. ఆ ఆకుని జత చేసి నార ఉంటుంది, ఆ నారతో కట్టుకుంటారు. మొత్తం అరటి నారతోనే కడతారు. మొత్తం మాలంతా కూడా అరటి నారతోనే ఉంటుంది. కానీ లూజ్ పూలు ఉట్టు రూపంలో వస్తుంది. ఆ ఉట్టునే మళ్ళీ ఉట్లు మాలగా వేస్తారు దీన్ని. తిరుమలలో ఏడాదికి 10,000 మాలలు తయారు చేయిస్తుంది టీటీడీ. మూల విరాట్తో పాటు ఉప ఆలయాలకు రోజుకు 200 పూలమాలలు ఉపయోగిస్తారు. సంవత్సరానికి సుమారు 7,300 నంబర్ల మాలలు ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు స్వామివారికి ప్రతి నెల మేజర్ ఉత్సవం ఒకటి ఉంటుంది. అట్లా 12 నెలలు కూడా ఉత్సవాలు ఉంటాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అదనంగా సుమారు 700 నుంచి 800 నంబర్ల మాలలు ఏర్పాటు చేస్తాం. అంటే సుమారు ఒక 10,000 నంబర్ల మాలలను గత సంవత్సరం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు బ్రహ్మోత్సవాల సమయంలో వివిధ వాహనాలకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక మాలలు అలంకరిస్తారు. ఈ వాహనాలకు కూడా సుమారు 50 వివిధ రకాల ఆకృతులతో అలాగే సైజులతో మాలలు ఏర్పాటు చేస్తాము. అంటే బ్రహ్మోత్సవం సందర్భంగా అదనంగా సుమారు 100 నంబర్ల మాలలు ఏర్పాటు చేస్తుంటాం.